మనబడి వీడియోస్ తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ కాకముందు తెలంగాణ ఎంసెట్ రాసిన స్టూడెంట్స్కి యాజ్ వెల్ యాజ్ ఏపీ నుంచి తెలంగాణ ఎంసెట్ రాసిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ ఆ, పరిధిలో మొత్తము సీట్లు పెరగనున్నాయి. దాంట్లో ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి సంబంధించిన సీట్లు చాలా పెరగనున్నాయి. సో దీనివల్ల ఎవరికి ఉపయోగము, సో ఎందుకు పెరుగుతున్నాయి ఈ సీట్లన్నీ కూడా, సో ఏ ర్యాంకు వరకు ఈ సీట్లు వస్తాయి అని పూర్తిగా ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెబ్ కౌన్సిలింగ్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి టాప్ కాలేజెస్లో సీట్ వచ్చేలాగా చేద్దాము. అలాగే డాక్యుమెంట్స్, ప్రతి ఒక్క డాక్యుమెంట్ నేను మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. నోటిఫికేషన్ పుష్ చేయడం కోసం ఒక మొబైల్ యాప్ ఉంది. ఆ మొబైల్ యాప్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని లింక్, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా అయితే అసలు సీట్స్ ఎన్ని పెరుగుతున్నాయో చూద్దాము. తెలంగాణలో మొత్తం 10,000 కంప్యూటర్ సైన్స్ సీట్స్ పెరగనున్నాయి. అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్తో పాటు కంప్యూటర్ సైన్స్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఐఓటీ, ఇట్లా దానికి సంబంధించిన అఫిలియేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, స్పెషలైజేషన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కలిపి 2024 అకాడమిక్ ఇయర్ నుంచి 10,000 సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇప్పటిదాకా ఈ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 56,811 సీట్స్, 56,000 సీట్లు ఇప్పటిదాకా ఉన్నాయి. 57,000 సీట్లు, దీనికి ఇంకొక 10,000 సీట్లు పెరగనున్నాయి. అంటే మొత్తము 66,000 సీట్లు, 67,000 సీట్లు పెరగనున్నాయి. ఇది కూడా పర్టికులర్గా కన్వీనర్ కోట, అంటే ఎంసెట్ రాసిన తర్వాత కౌన్సిలింగ్ ద్వారా మనం ఒక కాలేజీలో జాయిన్ అయితే దాన్ని కన్వీనర్ కోట అంటారు. అలా కాకుండా డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి ఫీజు, ఎక్స్ట్రా ఫీజు కట్టి డొనేషన్ కట్టి చేరేదాన్ని మేనేజ్మెంట్ కోట అంటారు. సో కన్వీనర్ కోట ద్వారా అందరికీ కూడా, అంటే ఆల్మోస్ట్ 67,000 నుంచి 68,000 నుంచి 70,000 మంది వరకు కూడా మనకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. సో ఇది మనం పర్సంటేజ్ రూపంలో చూసుకుంటే ఇప్పటిదాకా అది 68% ఉంది, ఏది 56,000తో. సో ఇంకొక 10,000 సీట్స్ వచ్చాయి కాబట్టి అది ఆల్మోస్ట్ మనకు 78%కో ఎంతకో పెరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ పక్కన పెడితే డీమ్డ్ యూనివర్సిటీస్ లైక్ గీతం కానీ, కేఎల్, చైతన్య, ఇలాంటి డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా ఆ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నాయి. కాబట్టి వాటితో అన్నీ కలుపుకుంటే మనకు యాజ్ ఆఫ్ నౌ 75% ఉన్నాయి. ఇప్పుడు ఈ 10,000 సీట్స్ యాడ్ ఆన్ చేస్తే మనకు 85% సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అప్ టు మనకు 75,000, 76,000, 80,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా సిఎస్సి అనేది డోకా లేదు. అయితే ఇక్కడ ఈ 10,000 సీట్లు ఎక్కడ పెరుగుతున్నాయి అంటే టోటల్గా తెలంగాణ మొత్తంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ అన్నిట్లో పెరగనున్నాయి. అంతేగాని పర్టికులర్గా ఒక హైదరాబాద్లో టాప్ 10 కాలేజెస్, టాప్ 20 కాలేజెస్ కాదు. సో వాటిలో కూడా నాక్ అక్రిడేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఆల్మోస్ట్ 50 కాలేజెస్లో ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సెస్ అన్ని కూడా పెరగడం జరిగిందనమాట. సో దీంతో మనకు మొత్తం టోటల్గా 70,000 సీట్స్ ఈసారి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి వస్తుంది. సో అప్ టు మనం 1 lakh ర్యాంక్ కూడా మనం అనుకోవచ్చు. అదేంటి ఉండేది 70,000 సీట్స్ అయితే 1 lakh ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా సిఎస్సి ఎలా వస్తుందంటే దీంట్లో ఆల్మోస్ట్ ఒక 10,000 to 15,000 స్టూడెంట్స్ మెరిట్ కానీ, లేకపోతే డ్రాప్ అవుట్స్ కానీ, లేకపోతే నెక్స్ట్ ఇయర్ కోసం అని చాలామంది ఉంటారు. సో ఒక 10,000 స్టూడెంట్స్ వెళ్ళిపోతారు. రిమైనింగ్ ఒక 10,000 స్టూడెంట్స్ డిఫరెంట్ కోర్సెస్, అంటే ఒక సిఎస్సి కాకుండా ఈసీఈ కానీ, ట్రిపుల్ ఈ, లేకపోతే మెకానికల్ ఆర్ఎల్స్ అదర్ ప్యాషనేటెడ్ కోర్సెస్ కొన్ని ఉంటాయి. సో వాటికి వెళ్తారు. సో రిమైనింగ్ మనకు ఈజీగా మనకు ఒక 90,000 to 80,000 స్టూడెంట్స్, 80,000 to 90,000 మెంబర్స్ వరకు కూడా ర్యాంక్ వచ్చిన వాళ్ళ దాకా కూడా 1 lakh ర్యాంక్ వచ్చిన వాళ్ళ దాకా కూడా సిఎస్సి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దీంతోపాటు ఖమ్మం జిల్లాలో పాలేరు, మహబూబాబాద్లో కొత్తగా జేఎన్టీయూ హైదరాబాద్ కాలేజ్ అక్కడ ఓపెన్ చేశారు, యూనివర్సిటీ అనేది ఓపెన్ చేశారు. అంటే జేఎన్టీయూ హైదరాబాద్ ఏదైతే ఉంటుందో దాన్ని అఫిలియేటెడ్ యూనివర్సిటీ, అఫిలియేటెడ్ అని చెప్పడానికి లేదు కాలేజ్. సో జేఎన్టీయూ హైదరాబాద్ క్యాంపస్ అనమాట, ఖమ్మం క్యాంపస్ అంటారు, లేకపోతే మహబూబాబాద్ క్యాంపస్ అంటారు. సో ఈ ఇయర్ నుంచి అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో అక్కడ దానివల్ల అక్కడ ఆల్రెడీ సీట్లు కూడా ఓన్లీ కంప్యూటర్ సైన్స్, ఏఐఎంఎల్ ఈ రకంగా పెరిగింది. సో ఫస్ట్ టైం ఇక్కడ ఖమ్మం జిల్లాలో జేఎన్టీయూహెచ్ క్యాంపస్ అనేది రావడం జరిగింది. సో ఇది ఆబ్వియస్లీ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సిఎస్సి సీట్ కోసం, కౌన్సిలింగ్ కోసం, వాళ్ళందరికీ కూడా ఆబ్వియస్లీ గుడ్ న్యూస్. సో ఎక్కువ ర్యాంక్ వచ్చిందని డిసప్పాయింట్ అవ్వకండి. మీకు ఖచ్చితంగా సిఎస్సిలో సీట్ అయితే వస్తుంది. దాన్ని బాగా చదివి మీరు దాన్ని ఒక జాబ్ పరంగా, కెరియర్ పరంగా కానీ కన్వర్ట్ చేసుకుంటే సో అద్భుతమైన కెరియర్ అయితే మీకు ముందు అయితే ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.